జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హిమంత బిశ్వ శర్మ గారి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు. అదే విధంగా ప్రస్తుతం ఆ అస్సాం రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. 2001లో జలుక్బరీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ తర్వాత 2006 అలాగే 2011 ఎన్నికల్లో కూడా వరుసగా అక్కడి నుంచి విజయం సాధించారనమాట. అంతేకాకుండా తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలో ఆరోగ్యం, విద్య, ఆర్థిక అలాగే వ్యవసాయం వంటి కీలక శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను చూడలేక హిందువులను 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తూ ముస్లింల సంతుష్టీకరణ రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉండడంతో అది చూసి మన హిమంత బిశ్వ శర్మ గారు తట్టుకోలేకపోయినారు. ఈ విషయంలో తరుణ్ గొగోయ్కు హిమంత బిశ్వ శర్మకు మధ్యన అనేక సార్లు మాటల యుద్ధం అయితే జరిగింది. ఇక ఈ విషయాన్ని హిమంత బిశ్వ శర్మ గారు రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకొని పోతే రాహుల్ గాంధీ హిమంత బిశ్వ శర్మను అవమానించి పంపించాడు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ కూడా అదే కదా, ఆయన చేసేది కూడా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలే. దీంతో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి తరుణ్ గొగోయ్ అలాగే కేంద్ర నాయకత్వంతో విభేదాల కారణంగా 23వ తేదీ ఆగస్టు 2015న మన హిమంత బిశ్వ శర్మ గారు భారతీయ జనతా పార్టీలో చేరినారు. షాబాష్. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ పటిష్టత కోసం ఏర్పాటు చేసినటువంటి నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయన్స్ కు కన్వీనర్ గా కూడా నియమితులైనారనమాట. అంతేకాకుండా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటులో ఆయన కీలక పాత్రనైతే పోషించారు. 2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించిన తర్వాత 10వ తేదీ మే నెల 2021న ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఇక అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు రాష్ట్రంలోని జనాభా సమతుల్యతను కాపాడడానికి అలాగే ముఖ్యంగా వలస ముస్లిం జనాభా పెరుగుదలను నియంత్రించడానికి అనేక కఠినమైనటువంటి చర్యలను అయితే చేపట్టారు. జనవరి 1, 2021 నుంచి 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు అస్సాం ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలాగే ప్రయోజనాలను పొందేందుకు కూడా 2 పిల్లల నిబంధనను క్రమంగా అమలు చేస్తామని చెప్పేసి మన హిమంత బిశ్వ శర్మ గారు ప్రకటించి దాన్ని అమలు చేశారు. పంచాయతీ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా ఈ 2 పిల్లల పరిమితిని వర్తింపజేశారు. ముస్లింల జనాభా వేగంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ కమ్యూనిటీ ప్రజల కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని చెప్పేసి ఆయన కఠినమైనటువంటి చట్టాలను కూడా తీసుకొచ్చారు. అదే క్రమంలోనే హిందూ కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని, ముస్లిం కుటుంబాలు నియంత్రణ పాటించాలని చెప్పేసి ఆయన అయితే పిలుపునిచ్చారు. చూడండి, ఇది కొంతమందికి వివాదాస్పదంగా కనిపించవచ్చు, కానీ అస్సాం రాష్ట్ర పరిస్థితులను చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఏంటి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది అనమాట. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి అక్రమ వలసదారుల వల్ల జనాభా మార్పులు జరుగుతున్నాయని, దీనిని అరికట్టడానికి ప్రత్యేకమైనటువంటి డెమోగ్రాఫిక్ మిషన్ ను ఏర్పాటు చేశారనమాట. ఈ విధంగా మన హిమంత బిశ్వ శర్మ గారు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతారు. ఇక పవన్ ఖేరా విషయానికి వద్దాం. ఈ పవన్ ఖేరా అనేటటువంటి వ్యక్తి ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈయనకు చెప్పాలంటే నోటిదోలు అనేది ఎక్కువ అనమాట. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారి భార్య అయినటువంటి రినికి బుయాన్ శర్మ పైన కాంగ్రెస్ నేత అయినటువంటి ఈ పవన్ ఖేరా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. సరే, మొన్న జరిగినటువంటి అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక విలేకరుల సమావేశంలో ఈ పవన్ ఖేరా మాట్లాడుతా హిమంత బిశ్వ శర్మ గారి భార్య అయినటువంటి రినికి బుయాన్ శర్మ దగ్గర యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఈజిప్ట్ అలాగే అంటిగ్వా అండ్ బార్బుడా వంటి 3 వేర్వేరు దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పేసి ఈ ఖేరా అయితే ఆరోపణలు చేశాడు. అమెరికాలోని వేమింగ్లో ఆమెకు సుమారుగా 52,000 కోట్ల విలువైనటువంటి వ్యాపారం ఉందని, అలాగే దుబాయ్లో భారీగా ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చేసినాడు. ఈ ఆస్తుల వివరాలను హిమంత బిశ్వ శర్మ తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించలేదని చెప్పేసి ఆయన
పైన విమర్శలు అయితే చేశాడు. నిజానికి ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అన్నమాట. దీంతో రినికి బుయాన్ శర్మ గారు గౌహతి పోలీస్ స్టేషన్ లో పవన్ ఖేరా పైన కేసులు అయితే పెట్టింది. అంతే, ఇక గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ పవన్ ఖేరా కోసం వెతకడం మొదలు పెట్టారనమాట. ఈ గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పవన్ ఖేరా పైన ఫోర్జరీ అలాగే నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసులన్నీ కూడా నమోదు చేశారు. అస్సాం పోలీసులు ఢిల్లీలోని ఈ ఖేరా నివాసానికి చేరుకుని సోదాలన్నీ కూడా నిర్వహించారు. ఈ విషయాలన్నీ కూడా గతంలో మనం ఒకసారి వీడియోలో కూడా చెప్పుకున్నాం. దీంతో బెదిరిపోయినటువంటి పవన్ ఖేరా ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చి తెలంగాణలో దాంకున్నాడు. అంతేకాకుండా ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టు ఆశ్రయించాడనమాట. ఇక హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి ఖేరాకు తెలంగాణ హైకోర్టు మొదట ఒక వారం రోజుల పాటు ట్రాన్సిస్ట్ ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ఈ విషయం పైన అస్సాం పోలీసులు సుప్రీంకోర్టుకు పోయినారు. చూడండి, అంటే మేమే తక్కువ తిన్నామని చెప్పేసి ఈయన గారు ఇక్కడ తెలంగాణ హైకోర్టు పోతే వాళ్ళు ఏకంగా సుప్రీంకోర్టుకు పోయినారు. అంతే, అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ భార్య అయినటువంటి రినికి బుయాన్ శర్మ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత అయినటువంటి పవన్ ఖేరాకు లభించినటువంటి మధ్యంతర ఉపశమనం పైన సుప్రీంకోర్టు స్టే విధించింది. మొన్న ఏప్రిల్ 15న జస్టిస్ జేకే మహేశ్వరి అలాగే జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడినటువంటి ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక వారం రోజుల ట్రాన్సిస్ట్ ముందస్తు బెయిల్ ను నిలిపేసింది. అంతేకాకుండా అస్సాంలో నమోదైనటువంటి కేసు పైన తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి బెయిల్ మంజూరు చేయడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంటే వాళ్ళు ఎక్కడోళ్ళు కేసు నమోదైంది ఆడ, తెలంగాణ హైకోర్టు ఏంది, నువ్వు వాడు బెయిల్ ఇచ్చేది అని చెప్పేసి వాళ్ళు ఏంద్రా స్వామి ఏం జరుగుతుందని చెప్పేసి ఆశ్చర్యం అయితే వ్యక్తం చేశారు. అంతేకాకుండా పవన్ ఖేరా తనకు రక్షణ కోసం అస్సాంలోని సంబంధిత కోర్టును ఆశ్రయించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా ఈ అంశం పైన పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది. దీంతో ఒక పవన్ ఖేరా మాత్రమే కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పుడు ఈ పవన్ ఖేరాను ఏ విధంగా రక్షించుకోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తికమకబడుతున్నారు. ఈ లెక్కన పవన్ ఖేరాకు కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉందని చెప్పి తెలుస్తుంది. దీంతో రాహుల్ గాంధీకి రైట్ హ్యాండ్ అయినటువంటి పవన్ ఖేరాకు ఇక చుక్కలు కనపడడం ఖాయంగా కనపడుతుంది అనమాట. అది విషయం అయితే మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోనూ ఫేస్బుక్ గ్రూపులోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.